Matthew 1st chapter 25 verses. Thank you. आप చేసిన డైరెక్షన్ అది ఇది పరిశుద్ధాత్మతో ఇచ్చే బాప్తిసం కనుక దయచేసి సంఘ పెద్దలందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మిగిలి ప్రియులారా, మనుషులందరూ పాపమునందు గర్భమున ధరింపబడి పుట్టుచున్నారు గనుకను తలంపు వలనను మాట వలనను క్రియ వలనను దేవుని పరిశుద్ధ చట్టంలో మీరుచున్నారు గనుకను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు గనుకను ఇదిగో వీరిని చిన్న బిడ్డలని పాలపర్తి విమల్ రాజ్ డిసౌజా మన విమోచకుని యొక్క సంఘములో పరిశుద్ధమైనటువంటి బాప్తిసం ఇచ్చుటకు ఈ సభ ఎదుట మనము కూడి ఉన్నాము. ప్రియులారా, గమనించండి, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పి ఆ పిల్లలు ఎత్తుకుని కౌగలించి వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను. వాగ్దానం చేసినందువల్ల మీరు సంఘం ఎదుట ఈ వాగ్దానం చేయవలను. మీరును ఈ చిన్నపిల్లల పక్షంన ఈ సంఘం ఎదుట ఈ యొక్క వాగ్దానం చేయవలని నేను మీతో కోరుచున్నాను. సాతాను వారి క్రియలన్నిటినీ, ఘనతను, లోక సంబంధమైన దురాశలన్నిటినీ, శరీర సంబంధమైనటువంటి పాపేచ్ఛలు వెంబడింపక వాటి వల్ల ప్రేరేపింపబడక వాటిని మీ బిడ్డల పక్షమున మీరు వాటిని విడిచిపెట్టటకు పూనుకొని ఉన్నారా? విడిచిపెట్టి మీరు ఏ విశ్వాసమున మీ బిడ్డలకు ఈ బాప్తిసం ఇవ్వగోరుచున్నారో ఆ విశ్వాస ప్రమాణం ఒకసారి ధ్యానం చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈయన పరిశుద్ధాత్మ కన్యకైన మరియకు పుట్టి పొందిన అధికారం మీద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకంలోకి తిరిగినది, చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను.
ప్రియమైన వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బిడ్డగా బాప్తిస్మ కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బిడ్డకు బాప్తిస్మనిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీ యొక్క దైవాన్ని ఈ బిడ్డలకు నీ పరిశుద్ధ సన్నిధిలో బాప్తిస్మించుటకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. బిడ్డను ఆశీర్వదించండి. నీ నామందు వీరిని పెంచి పెద్ద చేసి ఆశీర్వదించండి. జ్ఞానమందును, వయసునందును, పెద్దల దయందును, మనుషుల దయందును బిడ్డలను పెంపారగా పెంచి పెద్ద చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన కాపుదల బిడ్డలకు తోడైనగాక. ఆమేన్. అక్కడ వెనకాల నుంచి మరియు స్త్రీలు సర్పంచ్ గారు పసంపూడి కుప్పంపేట సర్పంచ్ గారు పసంపూడి సౌజన్య గారు మరియు గత ఆదివారం యూత్ క్రిస్మస్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి మన రూరల్ మండలం ఆర్ఐ గారు శ్రీ మెల్లిం కాంతి ప్రసాద్ గారు మరలా మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆర్ఐ గారిని బుజ్జి వచ్చి పూలమాలతో సత్కరించవలసిందిగా ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాను.
Happy birthday to you. ఇప్పుడు గ్రీటింగ్స్. ముందుగా సభాధ్యక్షుని తొలి పలుకులు అని వ్రాయబడింది. మరి క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు, క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తు అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అనగా దీనుడిగా, సామాన్యుడిగా ఆయన ఈ లోకంలో బెత్లెహేం అనబడినటువంటి గ్రామంలో ఒక పశువుల పాకలో ఆయన మరియకు జన్మించినటువంటి దైవపుత్రుడు. మరి బెత్లెహేంలో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యొక్క క్రీస్తు జన్మ ఉదంతాన్ని మనం ఇప్పటికీ కూడా ప్రపంచమంతటా కూడా ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నామంటే ప్రభువు మన పాపముల నుండి మనల్ని విమోచించి మనందరినీ కూడా రక్షించినటువంటి లోకరక్షకుడు కాబట్టి. మరి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం వల్ల మనకు ఎంతో ఆనందం. క్రిస్మస్ అంటే ఆనందం, ఎంతో సంతోషం. అందుకనే లూకా 2వ అధ్యాయం 10వ వచనంలో దేవదూత గొర్రెల కాపర్లకు ఈ విధంగా ప్రకటించింది, ఇదిగో జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే క్రీస్తు యొక్క జన్మము మనందరికీ కూడా ఎంతో సంతోషకరం అన్నమాట. అలాగే మరి దావీదు మహారాజు కూడా కీర్తన 16:11లో యెహోవా సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి క్రిస్మస్ అంటే ఎంతో ఆనందం, సంతోషం. రెండవదిగా క్రిస్మస్ అంటే నిరీక్షణ. మనం క్రైస్తవులంగా దేవుడు మరలా 2వ రకంలో వస్తారని చెప్పి ఎంతో నిరీక్షణ కలిగి ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. మూడవదిగా క్రిస్మస్ అంటే శాంతి. మరి లూకా 2:14 అధ్యాయంలో చూసినట్లయితే పరలోక సైన్య సమూహం దూతలతో కూడి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు పుట్టి ఆయన జీవించడానికి ఆయన రాలేదు, మన కొరకు చనిపోటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. అలాగే లూకా 19:10వ వచనంలో నశించిపోవచ్చున్న వారిని వెదకి రక్షించుటకు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. అలాగే అపోస్తల కార్యములు 4:12లో ఎవరి వల్ల రక్షణ లేదు, మరి ఈ నామమునే మనకు రక్షణ కలదని చెప్పడం జరిగింది. కాబట్టి క్రిస్మస్ అంటే ఆనందం మరియు సంతోషం. అలాగే క్రిస్మస్ అంటే నిరీక్షణ. క్రిస్మస్ అంటే శాంతి, సమాధానం. లక్ష్మీకాంతమ్మ గారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అధ్యక్షులు కొరణ్ టీచర్ గారికి, అలాగే గ్రామ సర్పంచ్ పసలపూడి సౌజన్య గారికి, అలాగే పిడింగోయ్ సర్పంచ్ బొప్పన పాపయ్యమ్మ గారికి, డిసిసి ప్రధాన కార్యదర్శి బొప్పన అప్పారావు గారికి, ఉప
సర్పంచ్ బాబులు గారికి, అలాగే ఆర్ఐ గారికి, అలాగే స్టేట్ బ్యాంక్ మేనేజర్ మరి టీచర్ గారు వాళ్ళ అమ్మాయి అనుకుంటారు పేరు అలాగే మన దైవజనులు బెన్ని దంపతుల వారికి, అలాగే వేదిక ముందున్న పిల్లలకు పెద్దలకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ వేదిక మీద మేము ఉంటున్నాం. ఇది 5వ సంవత్సరం. నిజంగా మీ ప్రార్థన వలన, అదేవిధంగా దేవుడి కృప వలన మేము ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్గా విజయవంతంగా పదవి పూర్తి చేశాం. ఈ ఒకంపేటలోనే ఈ లూథరన్ చర్చ్ చాలా విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమంలో కోరుకొని ఆ విషయంలో సంతోషపడుతున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇదే కార్యక్రమంలో ప్రతి సంవత్సరం సంతోషంగా కలిసిమెలిసి ఈ క్రిస్మస్ కార్యక్రమం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి శ్రీమతి 5 సంవత్సరాలు కూడా గ్రామ సర్పంచ్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేయడమే కాకుండా మన యొక్క చర్చి కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో కూడా క్రిస్మస్ కార్యక్రమాల్లోనూ వచ్చి పాల్గొని మళ్ళీ అందరినీ కూడా ఆనందింపజేస్తున్నాను. మరి వారు ఈ శ్రీ బొప్పన అప్పారావు గారు, డిసిసి కార్యదర్శి గారు మన సంఘాన్ని ఉద్దేశించి క్రిస్మస్ శుభాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రీస్తు ఈ లోకానికి ప్రేమ దయ పొందడానికి వచ్చాడు. అవి సంపూర్తిగా పంచాడు. దేవుడు అన్నీ మనకి ఇస్తాడు. మనం ఇవ్వాల్సింది ఆయనకి. ఒక టెంట్ ఉంటుంది, 2 బైకులు ఉంటాయి, ఒక 100 కుర్చీలు ఉంటాయి. అటువంటి ప్రార్థన కాకుండా ఆర్తితోటి, ప్రేమతోటి మనం భగవంతుడికి ఇవ్వాల్సింది ఇవాళ అదే. అన్నీ ఆయన ఇచ్చాడు మనకి. మళ్ళీ మనకి ఆయనకి ఇవ్వాల్సిన పని ఉంది. మనకి ఆయనకి ఇవ్వాల్సింది ప్రేమతో చేసి దేవుని పంచుకుంటారని తెలుసుకుంటాం. లాస్ట్ ఇయర్ మెసేజ్ మనకు ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి అప్పారావు గారు మాత్రం శ్రీ బొప్పన అప్పారావు గారు చక్కని సందేశాన్ని మరి క్రైస్తవులు అయినటువంటి మనకు ఆయన ఎంతో చక్కని బోధన ఇచ్చారు. మరి ఆయనకి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉప సర్పంచ్ శ్రీ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. వాళ్ళ అమ్మ అక్కడ ఎక్కడో కూర్చొని ఉంటుంది. అక్కడ ఈ దిగ్బంధంలోంచి సభాధ్యక్షులు గురువు గారిని ఇవ్వండి బొప్పన అప్పారావు గారికి, అలాగే ఈ సంఘ సేవకులు పాస్టర్ ఎన్ని గారికి, అలాగే బ్యాంక్ మేనేజర్ మేడం గారికి, అలాగే పిడింగే సర్పంచ్ బొప్పన పాపమ్మ గారికి పేరు పేరున, ఈ మరీ ముఖ్యంగా ఈ సంఘ పెద్దలకు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకి మన లోకరక్షకుడైన ప్రభు మనందరినీ మంచి మార్గంలో నడవాలని, మంచి హృదయంతో, మన ప్రేమతో మనందరికీ ఆ ప్రేమను పంచాలని, మంచి మార్గంలో నడిస్తే ఆ లోకరక్షకుడైన ఆ ప్రభు మనందరినీ దీవిస్తూ మనల్ని సంతోషపరిచేలా చూస్తాడని, మనందరం కూడా మంచి మార్గంలో నడవాలని మరొకసారి మనందరినీ ఆ ప్రభు మన గ్రామాన్ని మనందరినీ కూడా మరొకసారి మీ సంఘ కాపరికి, సంఘ పెద్దలకు
మరి తోటి విశ్వాసులందరూ కూడా నా యొక్క ప్రత్యేక వందనములు. నేను క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడానికి రాలేదు, కానీ మీతో కూర్చుని అక్కడ మీ క్రిస్మస్ వేడుకలు ఎంజాయ్ చేయాలని వచ్చాను. కానీ దృష్టవశాత్తు రాజబాబు గారు నన్ను ఇక్కడ పైకి కూర్చోబెట్టారు. అయినా దేవుని స్తుతించడానికి వచ్చినటువంటి మనమందరం కూడా దేవుని బిడ్డలే ఉన్నాం కాబట్టి మరి ఆయన స్తుతించడానికి వచ్చినట్టు మనం ఎంతో క్రమశిక్షణతో మరి నెమ్మదితో ఉండి మరి ఆయన ఆరాధించాలి. క్రిస్మస్ అంటేనే దేవుణ్ణి ఆరాధించుట. మరి ఇటు అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా నాకు వందనములు. అదేవిధంగా మనము మరి అటు రీతిగా కాకుండా మరి ఇతరులకు మాదిరిగా జీవించాలని కోరుకుంటున్నాను. అయితే మరి ఉప సర్పంచ్ గారు చెప్పినట్టు మరి లోకరక్షకుడు పుట్టాడు అనేసి చెప్పాడు. అనుకున్న ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ మరి నిజంగా మరి పొందేవారు అవుతారని నేను తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికి కూడా నాకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న కార్యక్రమం. శ్రీ పాతాల సూర్యారావు గారిని వేదిక మీదకి రావాలి. చర్చికు ఆయన అందించి ఉన్నారు. పెద్ద వయసు అయింది కనుక ఆయన చిన్న సత్కారం చేయదలుచుకున్నాం. భూషణ్ గారు వచ్చి